నమస్కారం ఈటీవీ న్యూస్ కి స్వాగతం. వికారాబాద్ తాండూరు రంగారెడ్డి జిల్లా శివార్లలో కురిసిన కుండపోత వానలకు హైదరాబాద్ లో వరద పోటెత్తింది. మూసీ ఈసీ నదులు ఉగ్రరూపం దాల్చగా లోతట్టు కాలనీలు జలదిగ్బంధంలో చిక్కుకున్నాయి. జంట జలాశయాలకు వరద పోటెత్తగా గేట్లు ఎత్తి నీటిని భారీగా విడుదల చేస్తున్నారు. ఫలితంగా మూసీ పరివాహక ప్రాంతాలు సమీప బస్తీలు ఏటా వర్షాల వల్ల ముంపు బారిన పడి సర్వస్వం కోల్పోతున్నామని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. జలదిగ్బంధంలో చిక్కుకున్నాయి. హైడ్రా, డిఆర్ఎఫ్ సిబ్బంది వరద బాధిత ప్రాంతాల్లో సహాయ చర్యలు చేపట్టాయి. ఎగువన కురిసిన భారీ వర్షాలతో మూసీకి ఒకేసారి వరద పోటెత్తగా హైదరాబాద్లోని పలు కాలనీలు నీట మునిగాయి. పెద్ద మొత్తంలో మూసీ నదిలోకి ప్రవాహం పోటెత్తగా పరివాహక ప్రాంతాల్లోని రోడ్లు, వంతెనలు, బస్తీలు జలదిగ్బంధంలో చిక్కుకున్నాయి. ఈ ప్రభావం బాపుఘాట్ నుంచి ముసారాంబాగ్ వరకు తీవ్రంగా కనిపించింది. మూసీ నదిని ఆనుకుని ఉన్న మూసానగర్, రసూల్పుర, వినాయక వీధి, శంకర్ నగర్ పరిధిలోని ఇళ్లు నీట మునిగాయి. ముందు జాగ్రత్తగా ముంపు ప్రాంతాల్లో ఉన్న 600 మందిని పునరావాస కేంద్రాలకు తరలించారు. చాదర్ఘాట్, ముసారాంబాగ్ వంతెనలపై వాహన రాకపోకలను నిలిపివేశారు. మూసీ బ్రిడ్జిలను తాకుతూ వరద ప్రవహిస్తోంది. ఏటా మూసీ వరద వెత్తలు తప్పడం లేదని స్థానికులు వాపోయారు. ఇంట్లో నిత్యావసరాలు సహా వస్తువులన్నీ తడిచిపోయాయని ఆవేదన వ్యక్తం చేశారు. మూసీ వరద ప్రాంతాలను హైడ్రా కమిషనర్ రంగనాథ్ పరిశీలించారు. చాదర్ఘాట్, ముసారాంబాగ్, ఎంజీబీఎస్ ప్రాంతాల్లో పర్యటించిన ఆయన వరద ప్రాంతాల్లో సహాయక చర్యలను పరిశీలించారు. ప్రజలు సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలని విజ్ఞప్తి చేశారు. వరదలో చిక్కుకుని భవనాలపై ఉన్న వారికి డ్రోన్స్ ద్వారా ఆహారం అందించే ప్రక్రియను పర్యవేక్షించారు. మరోవైపు మూసీ ప్రవాహ ఉధృతికి నీట మునిగిన ముసారాంబాగ్ వంతెన వద్ద పరిస్థితిని జీహెచ్ఎంసీ కమిషనర్ కర్ణన్ పరిశీలించారు. ముసారాంబాగ్ దగ్గర మూసీ నదిపై నిర్మాణంలో ఉన్న కొత్త వంతెనను పరిశీలించారు. ఇప్పటి వరకు పూర్తయిన బ్రిడ్జ్ పనులకు ఎలాంటి నష్టం వాటిల్లలేదని స్పష్టం చేశారు. నదీ పరివాహక ప్రజలు అప్రమత్తంగా ఉండాలన్న ఆయన ప్రవాహం వద్దకు వెళ్లొద్దని సూచించారు. వరదల తీవ్రత దృష్ట్యా డిఆర్ఎఫ్, హైడ్రా బృందాలను అందుబాటులో ఉంచామని బల్దియా కమిషనర్ వివరించారు. నిత్యం వేలాది ప్రయాణికులతో రద్దీగా ఉండే మహాత్మాగాంధీ బస్టాండ్ను మూసీ వరద చుట్టుముట్టింది. ఉన్నతాధికారుల ఆదేశాలతో ప్రయాణికుల ప్రాంగణాన్ని తాత్కాలికంగా మూసివేశారు. అప్రమత్తమైన యంత్రాంగం ప్రయాణికులను సురక్షిత ప్రాంతాలకు తరలించారు. బస్సులను లోనికి అనుమతించడం లేదని వెల్లడించారు. దూర ప్రాంతాలకు వెళ్లే ప్రయాణికులను ఎల్బీనగర్, ఉప్పల్ స్టేషన్లకు తరలిస్తున్నట్లు తెలిపారు. అయితే క్షేత్రస్థాయిలో అందుకు పూర్తి భిన్నంగా ఉందని ప్రయాణికులు వాపోతున్నారు. తక్షణమే దూర ప్రాంతాలకు వెళ్లే వారికి సరైన బస్సు సౌకర్యం కల్పించాలని కోరుతున్నారు. ఎంజీబీఎస్ వద్ద పరిస్థితిని పరిశీలించిన హైడ్రా కమిషనర్ రంగనాథ్ దసరా సెలవుల దృష్ట్యా ప్రయాణికులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా హైడ్రా, డిఆర్ఎఫ్ సిబ్బంది అందుబాటులో ఉండాలని సూచించారు. మూసీ పరివాహకంలోని వరద బాధిత ప్రాంతాల్లో అవసరమైన అన్ని చర్యలు చేపట్టాలని అధికారులను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశించారు. మూసీ పరివాహకంలో వరద పరిస్థితులపై సమీక్ష జరిపిన సీఎం ముంపు ప్రాంతాల్లోని ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించాలని సూచించారు. అవసరమైన చోట పునరావాసం కల్పించేందుకు ఏర్పాట్లు చేయాలన్నారు. అర్ధరాత్రి ఎంజీబీఎస్ చుట్టూ నీళ్లు రావడంతో అక్కడున్న ప్రయాణికులను సురక్షితంగా బయటకు తీసుకొచ్చేందుకు చేపట్టిన సహాయక చర్యలను సీఎం సమీక్షించారు. వివిధ ప్రాంతాల నుంచి ఎంజీబీఎస్కు వచ్చే బస్సులను ప్రత్యామ్నాయ మార్గాల్లో మళ్లించాలని ఆదేశించారు. ఇవాళ కూడా హైదరాబాద్ లో భారీ వర్ష సూచన ఉన్నందున పోలీస్, ట్రాఫిక్, హైడ్రా, జీహెచ్ఎంసీ, విద్యుత్ విభాగాలను సీఎం అప్రమత్తం చేశారు. మూసీ ప్రమాదకరంగా ప్రవహించే ప్రాంతాల్లో ప్రజలను హెచ్చరించేలా బోర్డులు పెట్టాలని, అటువైపు వాహనాలు, ప్రజలు వెళ్లకుండా దారి మళ్లించాలని రేవంత్ రెడ్డి అధికారులకు సూచించారు. ఉమ్మడి కర్నూలు జిల్లా వ్యాప్తంగా వర్షాలు దంచికొడుతున్నాయి. ఆత్మకూరు మండలంలో సిద్దాపురం, అలుగు పొంగి, కర్నూలు, గుంటూరు మార్గంలో రాకపోకలు నిలిచిపోయాయి. ఆదోని శివారులోని రాంజల చెరువు పొంగి లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. దేవరకొండ మండలం పొట్లపాడు గ్రామంలో హంద్రి ఉగ్రరూపం దాల్చగా పంట పొలాలు నీట మునిగాయి. గోనెగండ్ల మండలంలో మల్లెలవాగు ఉప్పొంగి గంజహళ్లి గ్రామంలోని కాలనీలు నీట మునిగాయి. గోనెగండ్ల, ఎమ్మిగనూరు, నందవరం, పెద్ద కడబూరు మండలాల్లో ఎడతెరిపిలేని వర్షాలకు పంటలు నీట మునిగాయి. భారీ వర్షానికి గూడూరు తహసీల్దార్ కార్యాలయంలోకి నీరు చేరి కంప్యూటర్లు, టేబుళ్లు, దస్త్రాలు, ఇతర సామాగ్రి తడిచిపోయింది. కార్యాలయం శిథిలావస్థకు చేరడంతో భారీ వర్షానికి ఎప్పుడు పైకప్పు మీద పడుతుందోనని సిబ్బంది ఆందోళన వ్యక్తం చేశారు. గోనెగండ్ల మండలంలోని గాజుల దిన్నె ప్రాజెక్టు భారీ వర్షాలకు నిండుకుండలా మారింది.
బంగాళాఖాతంలో వాయుగుండం తీరం దాటింది. దక్షిణ ఒడిశా గోపాల్పూర్ సమీపంలో వాయుగుండం తీరాన్ని తాకింది. ఇది పశ్చిమ దిశగా ఛత్తీస్గఢ్ వైపు కదిలి బలహీనపడుతుందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. దీని ప్రభావంతో తెలుగు రాష్ట్రాల్లో మరో 24 గంటల పాటు వర్షాలు పడతాయని హెచ్చరించారు. శ్రీకాకుళం, పార్వతీపురం, మన్యం, అల్లూరి సీతారామరాజు, ఏలూరు, ఎన్టీఆర్, పల్నాడు, ప్రకాశం జిల్లాలో భారీ వర్షాలు పడే అవకాశం ఉందని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది. కళింగపట్నం, భీమునిపట్నం, విశాఖ, గంగవరం, కాకినాడ పోర్టులో 3వ నెంబర్ హెచ్చరికలు జారీ చేశారు. దేశ ప్రజలను దోచుకోవడానికి కాంగ్రెస్ పార్టీ ఏ అవకాశాన్ని వదిలిపెట్టలేదని ప్రధాని నరేంద్ర మోదీ ఆరోపించారు. కాంగ్రెస్ హయాంలో ప్రజల 2 లక్షల వార్షిక ఆదాయంపై పన్ను విధిస్తే తాము ఆ పరిమితిని 12 లక్షలకు పెంచినట్లు చెప్పారు. కాంగ్రెస్, ఆ పార్టీ మిత్రపక్షాలు ప్రజలను దోచుకుంటాయన్న ఆయన వాటి పట్ల అప్రమత్తంగా ఉండాలని పేర్కొన్నారు. ఒడిశాలోని జార్సుగూడలో పర్యటించిన ప్రధాని మోదీ టెలికమ్యూనికేషన్స్, రైల్వే, ఉన్నత విద్య వంటి రంగాలకు సంబంధించిన 60,000 కోట్ల విలువైన అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేశారు. దేశవ్యాప్తంగా 8 ఐఐటీల విస్తరణకు శంకుస్థాపన చేశారు. తద్వారా వచ్చే 4 ఏళ్లలో 10,000 మంది కొత్త విద్యార్థులకు అవకాశం లభించనుంది. బీఎస్ఎన్ఎల్ స్వదేశీ సాంకేతికతతో నిర్మించిన 97,500 4G సెల్ టవర్లను ప్రారంభించారు. తద్వారా గ్రామీణ ప్రాంతాలకు 4G సేవలు మరింత మెరుగ్గా అందనున్నాయి. ఏఐకి సంబంధించిన యాప్లన్నీ దేశీయంగా అభివృద్ధి చేయగలిగితే మంచి ఆదాయం వస్తుందని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. ఏఐ ద్వారా రియల్ టైంలో మెసేజ్లు పంపే పరిస్థితి వస్తోందన్న ఆయన ఏఐకి సంబంధించిన యాప్లను దేశీయంగా అభివృద్ధి చేయాలని కోరారు. దేశీయంగా డౌన్లోడ్ చేసుకుంటున్న యాప్లలో 95% విదేశీ కంపెనీలకు చెల్లిస్తున్నామని తెలిపారు. విజయవాడ ఏ కన్వెన్షన్ సెంటర్లో నిర్వహించిన బీఎస్ఎన్ఎల్ స్వదేశీ 4G నెట్వర్క్ ప్రారంభోత్సవానికి హాజరైన సీఎం బీఎస్ఎన్ఎల్ స్వదేశీ 4G నెట్వర్క్ దేశానికి శుభ పరిణామమని అన్నారు. బీఎస్ఎన్ఎల్ శక్తివంతమైన వ్యవస్థగా మారిందని, ఒక్కసారి టెక్నాలజీ మారిందంటే ఎవరూ ఆపలేరని పేర్కొన్నారు. దేశంలో బీఎస్ఎన్ఎల్ సేవలు మరింత విస్తృతమయ్యాయన్న చంద్రబాబు ప్రైవేటు కంపెనీలకు పోటీ ఇచ్చేలా మెరుగైన సేవలు అందిస్తున్నారని వెల్లడించారు. బీఎస్ఎన్ఎల్ నుంచి ఇంకా కొత్త ఆవిష్కరణలు రావాలని ఆకాంక్షించారు. ఈ సందర్భంగా సిబ్బందిని 4G నెట్వర్క్ తెచ్చేందుకు సహకరించిన భాగస్వామ్య సంస్థలను సీఎం అభినందించారు. ప్రధాని నరేంద్ర మోదీ అక్టోబర్ 16న ఆంధ్రప్రదేశ్లో పర్యటించనున్నారు. ఈ మేరకు ప్రధాని మోదీ పర్యటన వివరాలను మంత్రి నారా లోకేష్ శాసన మండలి లాబీలో సహచర మంత్రులు, ఎమ్మెల్సీలకు వివరించారు. జీఎస్టీ సంస్కరణలపై కర్నూలులో ప్రధాని మోదీ, ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ భారీ ర్యాలీ నిర్వహిస్తారని తెలిపారు. పలు అభివృద్ధి కార్యక్రమాలకు ప్రధాని మోదీ శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేయనున్నట్లు వివరించారు. ఈ సందర్భంగా శ్రీశైలం మల్లన్నను ప్రధాని మోదీ దర్శించుకుంటారని లోకేష్ వెల్లడించారు. సంకల్పం ఉంటే సాధ్యం కానిది ఏదీ లేదని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. చిత్తశుద్ధి, నిబద్ధత, క్రమశిక్షణతో పనిచేస్తే లక్ష్యాన్ని చేరుకోవచ్చని తెలిపారు. మల్లేపల్లిలో నూతనంగా ఏర్పాటు చేస్తున్న అధునాతన శిక్షణా కేంద్రాలు ఏటీసీలను మంత్రులు శ్రీధర్బాబు, పొంగులేటి శ్రీనివాసరెడ్డి, పొన్నం ప్రభాకర్తో కలిసి సీఎం ప్రారంభించారు. మట్టిలో మాణిక్యాలను వెలికితీయాలని, యువతకు నైపుణ్యం అందించాలని ప్రభుత్వం ప్రయత్నిస్తోందన్న సీఎం దీనికి యువత సహకరించాలని కోరారు. 2047 నాటికి $3 ట్రిలియన్ ఆర్థిక వ్యవస్థగా తెలంగాణను తీర్చిదిద్దాలని లక్ష్యంగా పెట్టుకున్నామని, దీనికోసం యువతలో నైపుణ్యాలు పెంచేలా శిక్షణ ఇస్తున్నామని తెలిపారు. ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా 65 ఏటీసీలను ప్రారంభించామని, మిగతా 51 ఏటీసీలను ఏడాదిలోపు పూర్తి చేస్తామన్నారు. ఏటీసీలో శిక్షణ పొందిన వారికి విదేశాల్లో ఉద్యోగాలు లభించే అవకాశం ఉందని సీఎం వివరించారు.